అందరికీ నమస్తే అండి. దాదాపుగా వారం రోజుల నుంచి రాష్ట్రంలో ట్రెండింగ్లో ఉన్న కేసు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యవహారం. సో దీని మీద నిజానికి అసలు సోషల్ మీడియా ఎంతగా రెచ్చిపోయిందండి, మత వర్గాలు ఎంతగా రెచ్చిపోయారండి. కామెంట్లు ఏ పేజీ చూసినా అవే కామెంట్లు, ఏ ఛానల్ చూసినా కింద కామెంట్లు అవే, ఎక్కడ చూసినా అవే పోస్టులు, స్టేటస్లు అవే. వాళ్ళు లేదు వీళ్ళు లేదు, అందరూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ వచ్చేసారు మూకుమ్మడిగా. అస్సలు గ్యాప్ ఇవ్వాల 2 రోజులు అయితే. పర్టికులర్గా ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు గత మంగళవారం జరిగింది. మంగళవారం బుధవారం అసలు గ్యాప్ ఇవ్వాల ఏ ఛానల్లో కూడా. నాకు తెలిసి ట్రెండింగ్లో టాప్ వ్యూస్ వచ్చే యూట్యూబ్ ఛానల్లో కేవలం మన ఛానల్ మాత్రమే ఆ సబ్జెక్ట్ మీద మొదటి 4 రోజులు వీడియో చేయలే. అది మంగళవారం జరిగితే మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం వరకు మనం వీడియో చేయలే. శనివారం మాత్రమే నేను ఒక వీడియో చేశాను. ఎందుకంటే అది సున్నితమైన వ్యవహారం కదా, చూద్దాంలే ఏం జరుగుద్దో చూద్దాం, పోలీసులు కన్ఫర్మ్ చేసే వరకు ఆగుదాం, అప్పుడు చేద్దామని నేను ఆగాను. అందులోకి మొదటి 2 రోజులు నేను జర్నీలో ఉన్నాను, కుదరలేదు కూడా. అయినా సరే చాలామంది నువ్వు కావాలని చేయలేదు, నువ్వు ఆద్రోహివి, నీకు ఆ సబ్స్క్రైబర్స్ వద్దు, ఈ వ్యూస్ కావాలి నీకు, అది ఇదని. నిజంగా అది ట్రెండింగ్ టాపిక్, బర్నింగ్ టాపిక్. దాని మీద వీడియోస్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి. కానీ నాకు ఆ వ్యూస్ అవసరం లేదులే, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని ఆగాను. ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద ఆరోపణలు చేసిన వాళ్ళందరూ, దాని మీద ప్రచారం చేసిన వాళ్ళందరూ అన్నీ మూసుకుని ఉండాల్సిందే. నిజంగా ఈ కేసులో పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరించారు. పోలీసుల పనితీరును ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి మనం. 100% పోలీసుల ఎఫర్ట్ కనిపించింది, పోలీసుల కష్టం కనిపించింది, పోలీసుల తెలివితేటలు కనిపించాయి. దీనిలో మొదటి నుంచి కూడా పోలీసులు ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు. ప్లస్ పోలీసులు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు కూడా కరెక్టే. ఆయనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి. ఆయన హైదరాబాద్లోంచి బయలుదేరి రాజమండ్రిలో అర్ధరాత్రి మరణానికి ముందు వరకు ఆయన ఎక్కడెక్కడ ఆగారు, ఏమేం చేశారు అనేది దాదాపుగా 200 స్పాట్లు బయటకు వచ్చాయి. ఆ 12 గంటల వ్యవధిలో ఆయన ఆగినవి కావచ్చు, ఆయన పెట్రోల్ కొట్టించుకున్నది, ఆయన లోపల పెట్రోల్ వేసింది, బండిలో పెట్రోల్ వేసింది, ఆయన ఆగి కూర్చున్నది, ఆయన ఆగి మాట్లాడింది, ఆయన ఎవరెవరితో ఏమేమి మాట్లాడాడు, ఏం చేసింది, అంతా బయటకు వచ్చింది. సో బయటకు రావడంతో వివాదం ఒక రకంగా ఆగింది, ఎవరు ఏమీ మాట్లాడలేదు. సో ఈ విషయంలో కూడా పోలీసులు కూడా మాట్లాడలే. పోలీసులు పూర్తి స్థాయిలో పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్లస్ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము అని పోలీసులు సైలెంట్గా ఉన్నారు. ఆ సైలెన్స్ మంచిది. కానీ పోలీసులు చెప్పేలోగా ప్రజలకి ఏం అర్థం అవ్వాలో అది అర్థమైంది, ఏం సందేశం వెళ్ళాలో ఆ సందేశం వెళ్ళిపోయింది, ఏం ప్రూఫ్స్ వెళ్ళాలో ఆ ప్రూఫ్స్ వెళ్ళిపోయాయి సోషల్ మీడియాలో. కాబట్టి ఇప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇందులో ఏమాత్రం పోలీసులు అంత డెప్త్గా వెళ్ళకపోతే ఆ సీసీటీవీ ఫుటేజ్లు, ఆయన మద్యం షాప్ దగ్గర ఆగిన సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, ఆయన విజయవాడలో ఆగిన సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, ఆయన విజయవాడలో రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర విశ్రాంతి తీసుకున్న సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, అవన్నీ బయట పెట్టకపోతే, ఆధారాలు బయట పెట్టకపోతే ఈ పార్టీ కేసు కావాలని లేట్ చేస్తున్నారు, కేసు దర్యాప్తు పక్కదారి పట్టిస్తున్నారు, కేసు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ప్రభుత్వం అలా పనిచేస్తుంది, పోలీసులు ఇలా పనిచేస్తున్నారు, అది ఇది అని చెప్పి ఎవరైతే ఆ రోజు గొడవ చేశారో వాళ్ళందరూ ఈ పార్టీ రోడ్డు మీదకి వచ్చేసేవాళ్ళు. వాళ్ళకి వైసీపీ కూడా రాజకీయ రంగు పులుముకొని తోడయ్యేది. అప్పుడు రాష్ట్రం అల్లకల్లోలమయ్యేది. సో పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇటువంటి సున్నితమైన కేసుల్లో, ఇటువంటి మతపరమైన కేసుల్లో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా బాగుంది. అందుకే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, అందరూ కూడా పనికిమాలిన పనులు చేశారు. అసలు మీడియాకి ఎంత సామాజిక బాధ్యత ఉండాలండి? ఒక ట్రెండింగ్ టాపిక్ ఉందంటే దాని మీద వ్యూస్ వస్తాయి కాబట్టి ఏది పడితే అది రాసేయడమే, ఏది పడితే అది హెడ్డింగ్లు పెట్టేయడమే. ఎంత చెత్తగా చేశారు తెలుసా ఒక్కొక్కరు. నిజానికి వ్యూస్ వస్తాయి. నిజంగా ఆయన జరిగినప్పుడు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం 4 రోజులు, రోజుకు 2-3 వీడియోలు వదిలితే ఒక్కొక్క వీడియోకి 2-3 లక్షల వ్యూస్ వచ్చేవి. ఈజీగా ఒక్కొక్క వీడియో మీద 10,000 రూపాయలు సంపాదించవచ్చు. కానీ మన ఛానల్లో అయితే మాత్రం నేను వీడియో చేయలేదు. మొదటి 4 రోజులు చేయకూడదు అనుకున్నాను, చేయలేదు. ఆ తర్వాత ఎందుకు చేశానంటే నాకు అప్పటికే బెదిరింపులు, నువ్వు చేయట్లేదు, నువ్వు కావాలని చేయట్లేదు, నువ్వు అంత పెద్ద కేసు మీద నువ్వు కావాలని చేయట్లేదు, నువ్వు తప్పుదారి పట్టేస్తున్నావు, నువ్వు హిందూ ఉగ్రవాద అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కాబట్టి సెన్సిటివ్ టాపిక్ సెన్సిటివ్గానే. ఈవెన్ నేను ఆ రోజు చేసినప్పుడు ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిత్వం మంచిదే, ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, సేవా కార్యక్రమాలు చేశాడు, ఆయనకు వచ్చిన దానిలో కొంత సేవకు ఉపయోగించాడు. సో అది మంచిదే. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలు మంచివి కాదు. ఇతర మతాల దేవుళ్ళను కించపరచడం మంచి పద్ధతి కాదు, ఇతరులను దూషించడం మంచి పద్ధతి కాదు, ఆయన వెళ్ళిన దారి మంచి పద్ధతి కాదు.
వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతం వేరు, మత భావజాలం వేరు, వ్యక్తిగత భావజాలం వేరు. సో మత భావజాలం వచ్చేసరికి ఆయన తనను అనుసరించే వారికి, తనను అభిమానించే వారికి తప్పుడు సందేశం ఇచ్చారు, తప్పుడు సంకేతం ఇచ్చారు. అలా కొంతమందిని తప్పుదో పట్టించారు. వేరే మతాల వాళ్ళతో కావాలని అట్లా ఇంటెన్షనల్గా కామెంట్స్ చేశారు. కానీ యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ పాస్టర్ ఆయన సక్సెస్, ఆయన మంచి వ్యక్తి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా ఆయన మంచి వ్యక్తి. విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి, చాలామందితో మంచి పేరు ఉంది, సమాజంలో మంచి పేరు ఉంది. కానీ చూడండి చివరికి ఏమయ్యారు? దాదాపుగా ఒక 3-4 రోజుల పాటు రాష్ట్రం మొత్తం వణికింది. ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది? ఆ కేసే ట్రెండింగ్లో ఉంది. ఏమైంది? నిజంగా ఎవరైనా చంపేశారా ఏంటి? ఆయన ఛాతి మీద అడుగు మార్కేంటి? ఆ పక్కన కర్రలేంటి? దాని మీద రక్తపు మార్కలేంటి? అసలు ఏం జరిగింది? ఎవరు ఇలా చేశారు? ఆ సలీమా, సఫియా, అది అది రకరకాల పేర్లు, రకరకాల సృష్టి, రకరకాల వ్యక్తుల పేర్లు. ఆయనకు ఆ శత్రువులు ఉన్నారు, వాళ్ళు ట్వీట్ చేశారు, ఈ శత్రువులు ఉన్నారు, వీళ్ళు ట్వీట్ చేశారని ఇష్టం వచ్చినట్టు చెప్పారు. తీరా ఏమీ లేదు. బండికి హెడ్లైట్ లేదు, ప్లస్ మార్గ మధ్యంలో 2 సార్లు ఆగి మద్యం కొనడం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఎక్కడికక్కడ ఆగడం, ఆయన బండి తోలడం కూడా మధ్యలో అటు ఇటుగా ఊగింది. అవి కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి, చూశారు. సో ఇవేవి కూడా పోలీసులు అఫీషియల్గా ధృవీకరించాల, ఇవేవి కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలా. ఆయన మద్యం కోసం ఆగింది కావచ్చు, ఆయన పార్క్ దగ్గర ఆగింది కావచ్చు, ఏది కూడా పోలీసులు అఫీషియల్గా చెప్పాలి. ఎందుకంటే పోలీసులకు తెలుసు ఈ విషయంలో పోలీసులు కూడా మెచ్యూర్డ్గా వ్యవహరించాలి. ఆయన మీద అంటే ఆయన మరణించిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా సరే మనం ఆయన్ను గౌరవించాలి. కాబట్టి ఆయనలో మంచితనాన్ని చెప్పుకోవాలి, మంచి కోణమే చూడాలి. కాబట్టి ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు కాబట్టి చనిపోయాడు అని అనడం అయితే భావ్యం కాదు, అది కరెక్ట్ కాదు. కారణాలు ఏమైనా ఉండొచ్చు కాక. కాబట్టి ఇప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా ఈ కేసులో మాత్రం మీడియాలు అతని చావు మీద పేలాలు వేరుకున్నాయి, అతని చావు విషయంలో డబ్బులు ఏరుకున్నారు. ప్లస్ కొంతమంది మతస్థులు, కొంతమంది మత పెద్దలు, కొంతమంది మత మూర్ఖులు అతని చావుని తమ ప్రెస్టీజియస్ కోసం, తమ పేరు కోసం, తమ పరువు కోసం, తమ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారు కొంతమంది మతస్థులు. అది తప్పు. సో ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఎవరికి సందు దొరికిందో వాళ్ళు సందులో దూరిపోయారు, ఎవరికి కావలసినట్టు వాళ్ళు యాక్ట్ చేశారు, ఎవరికి కావలసినట్టు వాళ్ళు షో చేశారు. సో మొత్తానికి అసలు నిజాలన్నీ బయటకు రావడంతో సైలెంట్ అయిపోయారు. మొన్నటి నుంచి ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లా. మొన్న సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చినప్పటి నుంచి ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లా. ఎందుకంటే ఇంకా ఆ బండికి సంబంధించిన ట్రాఫిక్ చలాన్లు బయటకు తీస్తే ఇంకా ఎక్కువ రహస్యాలు బయటకు వస్తాయి. ఆ బండికి సంబంధించిన పాత రికార్డులన్నీ బయటకు తీస్తే ఇంకా ఎక్కువ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఎవరు ఈ విషయంలో మాట్లాడకపోవడం మంచిది. నేను నిన్న కూడా చెప్పాను, ఈ విషయంలో ఇంకా మాట్లాడకపోవడం మంచిది. నేను నిన్న ఒక వీడియో చేశాను, ఈ విషయంలో ఎవరు మాట్లాడకపోవడం మంచిది. సరే అయ్యింది, అలా సీసీటీవీ ఫుటేజ్లో దొరికాడని. దానికి చాలామంది నన్ను తిట్టారు. అంటే అయిపోయిందా, వాళ్ళు ఎన్ని అభాండాలు వేశారు, నిజంగా అది ఏమైనా అయితే వాళ్ళు ఊరుకునే వాళ్ళు కావాలని గొడవ చేసేవాళ్ళు, అది ఇది అన్నారు. సరే అయిపోయింది కదా, ఏదైనా చనిపోయిన వ్యక్తి, ఆయన చనిపోయాడు కాబట్టి ఇంక దాని మీద గొడవ చేయడం అనవసరం. ఆయన మీద అలాంటోడు ఇలాంటోడు అని అనడం అనవసరం, అది పద్ధతి కాదు. కాబట్టి ఆ విషయం మాట్లాడకపోవడం మంచిది. ఒకవేళ వాళ్ళు అవకాశం కోసం చూశారు, వాళ్ళకి నిజంగా అవకాశం దొరికితే ఈ పాటి మత కల్లోలాలు సృష్టించే వాళ్ళే, వాళ్ళలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రవేశించేవే, రకరకాల గొడవలు సృష్టించేవారే. కానీ ఏమాత్రం దానికి అవకాశం ఇవ్వాల. పోలీసులు మొదటి నుంచి జాగ్రత్తగా డీల్ చేసి చివరికి ఎప్పుడు ఏం వదలాలో వదిలేరు. దాంతో ప్రజలు లెట్ పీపుల్ డిసైడ్, లెట్ పబ్లిక్ డిసైడ్ అనేటట్టు పోలీసులు వ్యవహరించారు. పబ్లిక్ డిసైడ్ అయ్యారు, పీపుల్ డిసైడ్ అయ్యారు, పీపుల్ ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు పోలీసుల చేతికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక, ఆ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అఫీషియల్గా చెప్తారు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. సో ఇది అందుకే పోలీసులు వ్యవహరించిన తీరు అప్రిషియేట్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఈ పాటి రాష్ట్రం ఇలా ఉండేది కాదు. వాళ్ళు గొడవలు చేసేవాళ్ళు, ఖచ్చితంగా మతపరమైన గొడవలు జరిగేవి, అవి ప్రభుత్వానికి తలనొప్పిగా మారేవి. దీన్ని సందు చేసుకొని కొంతమంది రాజకీయంగా వాడుకోవడానికి చూసేవాళ్ళు.